అన్నా నమస్తే. నమస్తే బ్రో. ఎవరన్నా? నెల్లూరు బ్రో. నెల్లూరు. ఏపీ. ఏపీ. ఎలా ఉన్నాయండి అక్కడ పాలిటిక్స్? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే ఏముంది బ్రో, ఫైన్. నచ్చిందా నచ్చలేదా? లేదు బ్రో. అసలు నచ్చలే. సరే, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రో. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. లాస్ట్ టైం ఎవరు కొట్టేశారు? పవన్ కళ్యాణ్ చెప్పాం. పవన్ కళ్యాణ్కి. దేనికే సార్ పవన్ కళ్యాణ్? మంచి నాయకుడు కాబట్టి బ్రో. మంచి నాయకుడు కాబట్టి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆయన సినిమాల పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఆయనకి అందరూ యువతంతా ఆయన ఫ్యాన్సే. అవును బ్రో. ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలోని అందరికన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఎవరుకున్నారంటే గూగుల్లో కొట్టిన వచ్చేది ఆయన పేరే బ్రో. మూవీ ఫ్యాన్స్ అంటే వీఆర్ ఆల్, మేము మూవీ పరంగా ఫ్యాన్స్ కాదు బ్రో, అది వేరు. నేను అదే చెప్తున్నాను, ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని. మరి అంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా ఆయన అట్లీస్ట్ ఎమ్మెల్యేగా కూడా నిలబడలేకపోవడం ఏంటి? చెప్పాను కదా బ్రో, పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. ఒక నాయకుని నమ్మి ఓటు వేయాలంటే నిలబడే చాలా మంది కష్టం అన్నమాట. సో అప్పటికి చాలా మెజారిటీ చూద్దాం బ్రో. పెద్ద పెద్ద వాళ్ళకి కూడా, సరే, ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కూడా ఓడిపోయారు బ్రో, మన పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు. అదే ఇప్పుడు ఆయన టీడీపీతో కలిసారు కదా, అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే రాంగ్ అనిపిస్తుందా? అతనికి రాంగ్ అంటే నా సైడ్ నుంచి అయితే మాత్రం, ఒక పార్టీ నడపాలా అంటే అది చిన్న చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద నాయకులు, ఇప్పుడు మన తెలంగాణలో కేసీఆర్ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడుతో, పెద్ద పెద్ద నాయకులతో కలిసి పోటీ చేసి ఈ స్థాయిలోకి వచ్చిన వాళ్ళే. అల్టిమేట్గా ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు ఉపయోగపడగలిగితే అదే మనకి కావాల్సింది. సో చూద్దాం, మంచి చెడ్డ అనేది ఫ్యూచర్లో చేస్తాం. టీడీపీ గెలిచినా ఓకే అంటే మీరు కలిస్తే పర్వాలేదు అనుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు టీడీపీ గెలిచినా జనసేన గెలిచినా సరే సీఎంగా ఎవరి నుంచి ఉంటారు అనుకుంటున్నారు? అబ్జర్వ్ పవన్ కళ్యాణ్ బ్రో. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒకవేళ టీడీపీ గెలిచి టీడీపీనే గెలిచి పవన్ కళ్యాణ్ గారు సీఎం కాకుండా మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయ్యేటట్టు అయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? లేదు బ్రో, ఈసారి కష్టం. ఈసారి లాస్ట్ టైం అంటే అదే హోప్తో, అంటే లాస్ట్ టైం మేమేమి పవన్ కళ్యాణ్ ఏమి ఆశించకుండా అతనికి సపోర్ట్ చేశాడు. మేము ఈసారి అయితే మాత్రం అట్లా ఒప్పుకోం బ్రో. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవ్వాల్సిందే. జరగకపోతే ఏంటి పరిణామాలు అడుగుతున్నాం. క్లారిటీ ఇస్తా కదా బ్రో, క్లారిటీ తీసుకుని ఎలక్షన్కి వెళ్తారు. మేము క్లారిటీ తీసుకుని ఓటేస్తాం ఖచ్చితంగా. సరే అన్న, ఒకవేళ మళ్ళీ జగన్ గారు గెలిచినట్టయితే? ఇప్పుడు తెలంగాణకు వచ్చా, నెక్స్ట్ వద్దులే బ్రో ఇన్ని మాకు వచ్చి. లేదు బ్రో, ఇప్పుడు అబ్సల్యూట్లీ ఇప్పుడు మా యూత్కి వచ్చేసి ఇప్పుడు ఎవరికి కావాల్సిన వాళ్ళకి చేస్తున్నారు బ్రో. ఇప్పుడు కొంచెం యూత్కి కావాల్సిన వాటిలో చేయడంలో కొంచెం జగన్ గవర్నమెంట్ వెనకబడి ఉంది. పేదలకు కావాల్సిన సంక్షేమ పథకాల్లో జగన్ గవర్నమెంట్ ఖచ్చితంగా ముందుకి, పేదలకైతే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఫ్రీ పథకాలన్నీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ కోరుకుంటారు. మా యూత్కి వచ్చేసరికి కావాల్సిన డెవలప్మెంట్, కంపెనీలు, జాబ్స్ అవి లేవు కాబట్టి మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. సరే అన్న. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను రీసెంట్గా మీసేవ ఆపరేటర్ని మన ఏపీలో. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను తీసుకున్న డెసిషన్ సచివాలయాల వల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యాము. సో యాక్చువల్ నేను మీసేవ ఎంప్లాయ్, అది క్లోజ్ చేసుకొని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి వర్క్ క్లోజ్ చేసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సచివాలయాలు వల్ల మా సర్వీసులన్నీ వాళ్ళు చేయడము, వాలంటీర్ల వ్యవస్థ మా మీసేవల మీద చాలా ఎఫెక్ట్ పడింది. నేనే కాదు, నాతో పాటు చాలామంది, అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్స్ కూడా, నేనన్నా ఒక ఆల్టర్నేటివ్ చూసుకొని బయటకు వచ్చాను. కొంతమంది అయితే చాలా స్ట్రగుల్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. దీని గురించి గవర్నమెంట్ ఖచ్చితంగా మీ నుంచి ఏదన్నా చేస్తే మంచిది. మరి ఆయన అమ్మఒడని చాలా పథకాలు పెట్టాడు కదా, అవన్నీ మీకు యూజ్ అయ్యాయి కదా? లేదు బ్రో, ఇప్పుడు ఏ అమ్మఒడి పెట్టినా, ఏ స్కీమ్స్ పెట్టినా కానీ సర్వీసెస్ సచివాలయంలో ప్రొవైడ్ చేస్తున్నారు. వాలంటీర్లు హౌసెస్కి వెళ్ళి, ఏ హౌస్కి వెళ్ళి వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకొని వెళ్ళి డైరెక్ట్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు మా దగ్గరికి ఎలా వస్తారు వాళ్ళు? సరే, ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రాలో వాలంటీర్ జాబ్స్ మీద చాలా నెగిటివ్ నడుస్తుంది. వాలంటీర్ అది వేస్ట్ బ్రో. ఇప్పుడు యాక్చువల్లీ నేనే ఉన్నాను, మా ఫ్రెండ్సే కొంతమంది వాలంటీర్ చేస్తున్నారు. వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ క్యాపబిలిటీ నాకు తెలుసు. అదే బ్రో, వాలంటీర్ మటుకు వేస్ట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్లో, మా తెలిసిన సర్కిల్లో వాళ్ళ కెపాసిటీకి తగ్గ జాబ్స్ కాదు, అయినా కానీ ఆల్టర్నేటివ్ లేకుండా చేసేస్తున్నారు అన్నమాట. 5,000కి 6,000కి అది కరెక్ట్ కాదు బ్రో. ఇంకేదన్నా ఆల్టర్నేటివ్, ఇప్పుడు సచివాలయం జాబ్స్ పోస్టింగ్స్ ఇచ్చారు, అది ఓకే, వర్త్. వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళ జాబ్స్ కొట్టుకున్నారు వాళ్ళు, అది ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా రాంగ్. ప్లస్ యూత్ యొక్క శక్తి సామర్థ్యాలని ఆయన 5,000 కొనేస్తున్నారు. వాళ్ళు కూడా మనుషులు ఏంటంటే
ఇంక ఇంతే అనుకొని చెప్పేసి సెట్ అయిపోతున్నారు బ్రో. మరి జగన్ గారు డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ జాబ్ అంటే జాబ్ లేని వాళ్ళందరికీ మంత్కి ఎంతనో ఇయర్కి ఎంతనో ఇస్తున్నారని విన్నాను. లేదు బ్రో, ఇవ్వట్లేదు. అదేమి అది లేదా? ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో 2 మంత్స్ 3 మంత్స్ ఇచ్చారు, యువనేస్తం కింద 2000 అట్లా ఇచ్చారు. ఇప్పుడేమి ఇవ్వట్లేదు బ్రో. సరే, ఈ పెద్దవాళ్ళ పెన్షన్లు అవి పెన్షన్స్ ఓకే బ్రో, ఏ గవర్నమెంట్ అయినా పెన్షన్ ఇచ్చేది. అందులో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకా మరి ఈయన ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్టింగే మనిషికి అంటే యాక్చువల్లీ 2500 మధ్యలో అరౌండ్ ఉండేది. 2500 ఉండింది, దాన్ని 3000 చేస్తా అని చెప్పారు. కానీ ఆయన వాయిదాల పద్ధతిలో చేస్తా అని చెప్పారు. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ 250 పెంచుతున్నారు కదా బ్రో. ఇప్పుడు పెంచారు సో కదా. అది ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఉన్న టైంలో అయిపోయిన ఇల్లులు అంటే ఫ్రీ ఇల్లులు ఆ, అవి ఇప్పటి వరకు ఎవరికి సరిగ్గా రాలే. ఒకసారి ఏమో కీస్ ఇస్తామని, ఒకసారి ఏమో పేపర్స్ ఇస్తామని, ఒకసారి ఏమో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తామని చెప్పి దాన్ని అలా ల్యాగ్ చేస్తూ వచ్చారు. అవును. సో దాన్ని మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మనకు అంత సబ్జెక్ట్ అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయి. అవి ఎందుకు లేదో వాళ్ళకే తెలియాలి బ్రో. నాలుగైదు మళ్ళీ దాని పక్కనే ప్లాట్లు ఇచ్చి చిన్న చిన్న అంకణాలు ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు, మనకు ఐడియా లేదు బ్రో వాటి గురించి. చూసాము. ఇప్పుడు జగన్ గారు ఇల్లులు అవి అందరికీ రావాలి అంటే ఫస్ట్ ఇంత డిపాజిట్ చేయాలి అకౌంట్లో, ఇది అది అని చెప్పి చాలా వచ్చాయంట ఆ విషయాలు. అవి రూమర్సా లేకపోతే నిజమా? నాకు తెలిసినంత వరకు అయితే లేదు బ్రో. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో పేమెంట్లు కట్టించుకున్నారు 20,000 25,000 50,000 అలా. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఏ పేమెంట్ లేకుండా వాళ్ళు ఫ్లాట్లు ఇస్తున్నారు. 6 అంకణాలు 7 అంకణాలు సంథింగ్ అంతా ఇస్తున్నారు. నాకు తెలిసి అమౌంట్లు కట్టించుకొని ఫ్లాట్లు ఇచ్చే అంతైతే ఏం లేదు బ్రో. సరే, ఆయన వచ్చి ఆల్మోస్ట్ 4.5 years అయిపోతుంది కదా జగన్ గారు వచ్చి. ఆ. స్టిల్ ఇప్పటికీ ఆంధ్రాకి రాజధాని అనేది లేదు. ఆ, దీని మీద ఎంతవరకు చెప్పగలరు? చెప్పారు కదా బ్రో వైజాగ్ రాజధాని అని. ఎక్కడ వైజాగ్ బ్రో, ఇంకా ఎక్కడ అంటే ఇంక వైజాగే రాజధాని అన్నా? ఇప్పుడు కానీ దాన్ని మేము ఇదే official గా ఎక్కడ చెప్పారు కదా బ్రో. చెప్పినట్టుగా లేదు. ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్రులు కూడా చెప్పారు మాకు. మంత్రులు కూడా చెప్పారు కదా వైజాగ్కే రాజధాని అని. ముఖ్యమంత్రే చెప్పారు. మరి అమరావతి అని కూడా వస్తుంది. అమరావతి లాస్ట్ గవర్నమెంట్లో చెప్పారు. తర్వాత కోర్టులో కేసులు అన్ని క్యాన్సిలేషన్ చాలా జరిగాయి కదా బ్రో. చూద్దాం. మొత్తానికి ఎన్ని రాజధానులు ఉన్నాయి అయితే ఆంధ్రాకి? ఒకటే కదా బ్రో, అదే 3 అన్న చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఒకటి కనిపిస్తుంది మాకు, వైజాగ్ అని చెప్తున్నారు. సరే అన్న, ఇప్పుడు ఆయన సీఎం అయిన కొత్తలో మద్యపాన నిషేధం అని చెప్పారు. హ్మ్. అది జరుగుతుందా? అది జరిగేది జరగదు మనకు తెలియదు బ్రో. కానీ ఏపీ ఈ మద్యం పాలసీ మీద మటుకితే ఒకటి ఉంది బ్రో. ఇప్పుడు మన తెలంగాణ ఉంది, మన ఆంధ్రాలో ఉంది. తెలంగాణలో ఉన్న బ్రాండ్స్ ఆంధ్రాలో కానీ ఇచ్చిన అంటే ఇప్పుడు ఆంధ్ర బ్రాండ్స్ వల్ల చాలామంది స్ట్రగుల్ అయిపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. ఆ చీప్ లిక్కర్స్, ఆ కొత్త బ్రాండ్, దానివల్ల అసలు తీసేసినా కానీ ఏ బాధ ఉండదు. కానీ అట్లాంటివి మటుకు చేయకూడదు. ఆ మద్యం విషయంలో మటుకు చాలా తప్పు. మీరు డ్రింక్ చేస్తారా అన్న? లేదు బ్రో. పర్లేదు చెప్పండి. లేదు చేయండి. లేదు, చేయరు లేదు కదా. చేయండి. సో మీ ఆ బ్రాండ్స్ వల్ల అంటే ఆల్మోస్ట్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మ్మ్. తప్పదు అనుకుని తాగుతారు. దానివల్ల మీ వాళ్ళకి ఎవరైనా హెల్త్ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటారు కదా బ్రో. ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు తాగుతున్నప్పుడు చెప్తారు కదా. ఆ విషయంలో మనకు స్టేట్ మొత్తం డివైడెడ్ టాక్ ఉంది. సో ఆ బ్రాండ్స్ అన్ని జగన్ గారివే అంటారా లేకపోతే మనకు తెలియదు బ్రో. మామూలుగా మిగతా బ్రాండ్స్ లాగే అవి కూడా తెలియదు బ్రో. ఆయనకి ఏం అవసరం బ్రో, సీఎంకి వైన్ ఆ బ్రాండ్లు గీంట్లు ఆయన రేంజ్ ఏంది. మాక్సిమం గవర్నమెంట్ అంతా నడిచేది వైన్స్ మీదే కదా. నాకు తెలిసి కరెక్ట్ కాదు బ్రో. తెలీదు. తెలియదు ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే సీఎం మద్యం అమ్ముకొని సంపాదించుకోవాల్సినంత అవసరం లేదు ఆయనకి, జగన్కి. మరి బయట అందరూ అదే అంటున్నారు కదన్న, ఆ బ్రాండ్స్ అన్ని జగన్ గారివే ఇప్పుడు ఇది అది. అంటే ఎవరు అంటారు బ్రో? ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు అంటారు, లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఇలా అంటారు. వాళ్ళందరూ ఇంకా అయ్యే అంటారు కదా, ఇంకేమంటారు అంతకు మించి. సరే, ఫైనల్ గా అయితే ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పక్కాగా ఎవరు గెలుస్తారో నాకు తెలియదు కానీ బ్రో, పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.